కానీ ఎవరు కానీ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల మీద నిఘా పెట్టాలి. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు ఏంటి, వారి బిహేవియర్లో ఏదైనా చేంజెస్ ఉంటే, యాక్చువల్ పిల్లల బిహేవియర్లో చేంజ్ ఉంటే వెంటనే వారు పోలీస్ దృష్టికి తీసుకోవాలి, అయితే వాళ్ళ టీచర్స్ దృష్టికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. తర్వాత సైబర్ క్రైమ్స్ కూడా మేము అందరికీ సిబ్బందికి అందరికీ ఇదివరకు కూడా శిక్షణ ఇచ్చాము. సైబర్ క్రైమ్స్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి. తర్వాత ఈ 1930 టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను ప్రతి చోట వెళ్ళినప్పుడు చెప్తున్నాను. ఈ సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు డబ్బులు ఏదైనా ఓటీపీ ద్వారా చెప్పి లేకపోతే ఆధార్ కార్డు చెప్పి వాళ్ళకి సైబర్ క్రైమ్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోతే 3 గంటల లోపల ఈ 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఇన్ఫార్మ్ చేయాలి. అంటే గోల్డెన్ అవర్ అంటారు. రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో 1 అవర్ ఈజ్ ద 1 అవర్ గోల్డెన్ టైం. అంటే 1 అవర్ లోపల హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ వ్యక్తి బతికే అవకాశం ఉంది. అదేవిధంగా సైబర్ క్రైమ్స్లో మీరు 3 గంటల లోపల ఈ 1930కి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ నుంచి మీ డబ్బు ట్రాన్స్ఫర్ కాకుండా బ్లాక్ చేసే మధ్యలో మనం బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ చేసి మళ్ళీ కోర్టు ద్వారా వారికి ఆ డబ్బు ఎవరైతే డబ్బు పోగొట్టున్నారో వారు డబ్బు తిరిగి ఇచ్చే వెసులుబాటు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 1930 టోల్ ఫ్రీ నెంబర్ని ఈ సైబర్ క్రైమ్స్లో ఎవరైనా డబ్బు పోగొట్టుకుంటే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తుందని నేను కోరుతున్నాను. తర్వాత ఈ మహిళల మీద నేరాలు జరగకుండా ఎస్పెషల్లీ చిన్నపిల్లల మీద పోక్సో కేసులు కానీ టీజింగ్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక చర్యలు మేము అన్ని జిల్లాల్లో చేపట్టాము. మహిళా రక్షక్స్ అని, తర్వాత అభయ అని, శక్తి టీమ్స్ అని ప్రతి జిల్లాలో కూడా కొంతమంది మహిళా పోలీసులు, మేల్ కానిస్టేబుల్స్ అంతా కలిపి వీళ్ళు వాళ్ళ ఏరియాస్లో పెట్రోలింగ్ చేయడం, టీజింగ్ ఎక్కడ జరుగుతున్నారో పెట్రోలింగ్ చేయడం, తర్వాత ఈ స్కూల్స్ కాలేజెస్ వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయడం. తర్వాత వీళ్ళు డయల్ 112కి మనకి డయల్ 100 మరి డయల్ 112 ఉంది. దానికి ఏదైనా కాల్స్ వస్తే కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే వాళ్ళ టీమ్స్ వెళ్ళి అక్కడ మహిళల మీద నేరాలు జరిగితే వెంటనే రెస్పాండ్ కావడం. సపరేట్గా వెహికల్స్ అని కూడా అరేంజ్ చేశాము. వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా 1-2 రోజుల్లో అది కూడా ఎస్పీ గారు ప్రారంభిస్తారు. సో ఈ విధంగా మహిళల రక్షణకి మేము ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేస్తున్నామండి. అయితే ఈ మధ్య జరిగిన ఈ జిల్లాలో జరిగిన కొన్ని సెన్సేషనల్ నేరాల్లో కూడా పాలకొల్లులో కానీ ఇంకా కొన్ని మహిళల మీద జరిగిన నేరాలని కూడా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాటిని ఛార్జ్ షీట్లు వేయడం జరిగింది. త్వరలో వాటికి ట్రయల్ కూడా త్వరగా కంప్లీట్ చేసేట్టుగా మేము ప్రయత్నాలు చేస్తాం. గంజాయి అక్రమ సాగు, తర్వాత గంజాయి అక్రమ రవాణా గురించి కూడా ప్రత్యేక చర్యలు మేము రేంజ్ పరిధిలో కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ చేస్తున్నాము. ఎవరైతే లోకల్గా వీళ్ళు గంజాయి సరఫరా చేస్తారు, గంజాయి అమ్మే వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాము. ఈ మధ్య కూడా ఒరిస్సా పోలీసు, వైజాగ్ రేంజ్ పోలీసు, మేము ఏలూరు రేంజ్ అంతా కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక సమన్వయం చేసుకున్నాం. ఎలా జరుగుతూ ఉంది ఈ గంజాయి వర్క్ అని చెప్పేసి. కొంతమంది ఒరిస్సా కేసుల్లో ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన నేరస్తులు కూడా మన సైడ్ వచ్చి పట్టుబడ్డారు. గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ సప్లై చేస్తూ పట్టుబడ్డారు. ఆ నేరస్తుల వివరాలు కూడా వారికి ఒరిస్సా పోలీసుకి ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.